అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన ఉపమానాలు, డైరెక్ట్గా ఆయన నోటి నుండి వచ్చిన మాటలు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ విశ్వాసంలో బలపడుతూ వెళ్తున్నాం. ఈ వారం కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాట, యేసుక్రీస్తు వారి దగ్గర జరిగిన ఇంకొక సంభాషణ డిస్కస్ చేసుకుని మనం ముందుకెళ్దాం. అందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఏమడుగుతున్నాడు? నేను నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటగా ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ జీవితం కాకుండా నిత్య జీవం ఒకటి ఉంది అని గుర్తించాడు. అది ఈ వ్యక్తిలో గొప్ప విషయం. ఏంటంటే అది భూమి మీద జీవితం మాత్రమే జీవితం కాదు. భూమి మీదది కేవలము అశాశ్వతమైన టెంపరరీ జీవితం. నిత్య జీవితం అంటే శాశ్వతంగా ఉండే జీవితం ఇంకోటి ఉంది, అది పరలోకము. ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోకాన్ని పొందుకోవాలి అంటే నేనేం చెయ్యాలి అని చెప్పేసి ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. ఇది మనందరికీ ఉండే కోరికేనా కాదా? ఎంతమంది ఈ మెసేజ్ వింటున్న వాళ్ళల్లో పరలోకానికి వెళ్ళాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆల్మోస్ట్ మనందరం కూడా పరలోకం వెళ్ళాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చి కూర్చున్నాం. మరి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని అతను అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నారు. ఇది యేసుక్రీస్తు వారు కేవలం ఆ ఒక్క మనిషికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్న సమాధానం. యేసుక్రీస్తు వారు చెప్పే సమాధానం వినబోయే ముందుగా మనకి ఒక పదం అర్థం కావాలి. ఏంటా పదం? విశ్వాసము. ఇంకో పదం కూడా అర్థం కావాలి. ఏంటా పదం? రక్షణ. విశ్వాసము అన్నా కానీ, రక్షణ అన్నా కానీ ఇవి ఏమంటారు, ఒక చెక్ పాయింట్స్ కాదు, మార్గాలు. ఉదాహరణకి నేను విశ్వసించాను దేవుణ్ణి అన్నాను అనుకోండి, అది విశ్వసించాను అయిపోయింది అని కాదు, నేను చనిపోయేంత వరకు విశ్వసిస్తూనే ఉండాలి. విశ్వాసం అనేది ఒక మార్గం. అర్థమైందా? ఇప్పుడు రక్షణ అనేది ఉంది, నేను రక్షణ పొందుకున్నానండి అంటారు. దాని ఉద్దేశం ఏంటి? బాప్తిసం తీసుకున్నాను అని వాళ్ళ ఉద్దేశంలో అనుకుందాం. కాబట్టి వాళ్ళు రక్షణ పొందారా? ఇక వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా భూమి మీద ఎట్ట బతికినా? కాదు కదా. బాప్తిస్మం ద్వారా రక్షణ అనే మార్గంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. దారి, రక్షణ అనేది ఒక దారి, ఒక రోడ్డు అనుకుంటే ఆ రోడ్డు మీదకు వచ్చాం. చివరి వరకు అదే మార్గంలో, అదే రోడ్డు పైన నడిస్తేనే మనం పరలోకం వెళ్తాం. ఆ పరలోకాన్ని మనం పొందుకోవడం అనేది అప్పుడు చెప్పాలి, రక్షింపబడ్డాము అని. మరి బాప్తిసం తీసుకోవడం ఏంటి? రక్షింపబడ్డం కాదు, రక్షింపబడడానికి ఒక అడుగు ముందుకేసాం, రక్షణ అనే మార్గంలోకి ప్రవేశించాము అని దాని అర్థం. అంతం వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళే రక్షింపబడతారు అని మనకి బైబిల్ క్లియర్గా చెప్తుంది. విశ్వాసము అన్న, రక్షణ అన్న అవి ఏంటంటే మార్గాలు. ఆ మార్గంలోనికి ప్రవేశించడం ఒకటైతే, ప్రవేశించిన తరువాత మనం చనిపోయేంత వరకు అదే మార్గంలో నిలబడాలి. మధ్యలో పక్క మార్గంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళీ లోకం వైపు తిరిగిపోకూడదు. విశ్వాసము, రక్షణ అనేవి మార్గాలు. అంటే అది ఒక దారి. ఆ దారిలోకి ప్రవేశించాలి, ప్రవేశించిన తర్వాత చివరి వరకు కొనసాగించాలి. విశ్వసించాను, నేను యేసుక్రీస్తుని నమ్మాను అని చెప్తే అది అయిపోయింది కాదు, చనిపోయేంత వరకు అది కొనసాగించాలి. చనిపోయేంత వరకు విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అలాగే నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను అంటే నువ్వు పూర్తిగా రక్షింపబడలా, రక్షణ అనే మార్గంలోనికి వచ్చావు, రక్షింపబడడానికి ఒక అడుగు ముందుకేసావు, చివరి వరకు కూడా దాన్ని కొనసాగించాలి. ఈ విశ్వాసము, రక్షణ, ఈ రెండు పదాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న సమాధానం మనం విందాం. ఆ వ్యక్తికి, నేను పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని అడిగిన వ్యక్తికి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నారు. ఏంటది? 17వ వచనం. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. అదేంటండి? యేసుక్రీస్తు వారు దేవుడు కదా, మరి యేసుక్రీస్తు వారినే కదా అడగాలి. మరి మంచోడు ఒక్కడే, నన్నెందుకు అడుగుతున్నావు నువ్వు అంటున్నారండి యేసుప్రభు వారు. అంటే ఇక్కడ భావం ఏంటంటే, మనం పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి పైన ఆధారపడకూడదు అని యేసుక్రీస్తు వారు మనకిక్కడ నేర్పిస్తున్నారు.
ఇప్పుడు శిష్యులు కేవలం యేసుక్రీస్తు వారు వాళ్ళతో పాటు ఉన్నంత వరకే వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించారనుకో, యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు పడిపోయారనుకో, దాన్ని నిజమైన విశ్వాసం అంటామా చెప్పండి? విశ్వాసం అనేది ఒక వ్యక్తి పైన ఆధారపడకూడదు. అక్కడ కింద యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. మనము నిత్య జీవాన్ని, పరలోకాన్ని పొందుకోవాలి అంటే ఎవరి మీద ఆధారపడాలి? బైబిల్ మీద, వాక్యం మీద, వాక్యములో ఉండే ఆజ్ఞల మీద ఆధారపడాలి. అంతేగాని ఒక మనిషి పైన ఆధారపడకూడదు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద 33 సంవత్సరాలు బతికారు. ఆ తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. కానీ శిష్యులు యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్య లేకపోయినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆధారపడింది వాక్యం మీద, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల మీద, ఆజ్ఞల మీద. కాబట్టి ఎవరైనా పరలోకం వెళ్ళాలి అంటే మొట్టమొదటి పని ఏంటంటే మనిషి మీద ఆధారపడకుండా బైబిల్ మీద, వాక్యం మీద, వాక్యములో ఉండే ఆజ్ఞల మీద ఆధారపడాలి. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని మనం పాస్టర్ గారిని అడిగాం అనుకోండి, పాస్టర్ గారు ఒక మాట చెప్పారనుకోండి, దాన్ని బట్టి మనం పరలోకం వెళ్దాం. ఆ పాస్టర్ గారు చెప్పిన మాట బైబిల్లో ఉంటే దాని ప్రకారంగా మనం పరలోకం వెళ్తాం. ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కొంతమంది బోధకులు అవ్వచ్చు, సాటి క్రైస్తవులైనా కూడా అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతామేమో, ఆ సంఘం నుండి దూరంగా వెళ్ళిపోతామేమో అన్న భయంతో వాక్య విరుద్ధమైనవి కూడా సంఘంలో ప్రోత్సహిస్తున్నారు. అలాంటి పనులు చేయకూడదు. పాస్టర్ గారికి బైబిల్ ఉండేది దేనికంటే ఆయన అందులో నుండి చూసి చెప్పడానికి, విశ్వాసులకి బైబిల్ ఉండేది దేనికంటే ఆ పాస్టర్ గారు చెప్పేది వాక్య ప్రకారంగా ఉందో లేదో సరిచూసుకుంటూ దాని ప్రకారంగా బ్రతకడానికి. అయితే పాస్టర్ గారైనా విశ్వాసులైనా అందరూ కూడా పరలోకం వెళ్ళాలి అంటే దేనిపైన ఆధారపడాలి? బైబిల్ మీద ఆధారపడాలి. కొంతమంది ఉంటారు విశ్వాసులు, బైబిల్ చదవరు, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసుకోరు, కానీ ఆ పాస్టర్ గారు ఏం చెప్తే అది మాత్రమే మేము చేస్తాం, వేరే చేయము అంటారు. పాస్టర్ గారి మీద నమ్మకం ఉండడం మంచిదే, కాపరి మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ అది గుడ్డి నమ్మకంగా మారిపోకుండా ఉండాలి అంటే ఆ నమ్మకానికి బేసు బైబిల్ అయి ఉండాలి. బైబిల్ మీద ఆధారపడి పాస్టర్ గారి మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. మన నమ్మకం కేవలం పాస్టర్ గారి మీద ఆధారపడి బైబిల్ మీద లేదనుకోండి, అది నిత్య జీవానికి వెళ్ళే నిజమైన మార్గం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఈవెన్ ఆయనే దేవుడు, ఆయనంటేనే వాక్యము, వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చింది. అయినప్పటికీ ఒక మనిషి తన ముందున్నప్పుడు నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు, ఆజ్ఞలు చూడు, ఆ ఆజ్ఞల ప్రకారంగా పాటించు అంటున్నాడు. అంటే మన విశ్వాసము ఎవరి మీద ఆధారపడాలి? బైబిల్ మీద ఆధారపడి ఉండాలి. పాస్టర్ గారు చెప్పినా అది బైబిల్ ప్రకారంగా ఉందో లేదో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. పాస్టర్ గారికి, సేవకులకి నేను వ్యతిరేకం కాదు. ఎంతోమంది సేవకులు దేవుని కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు, పరిశుద్ధంగా పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది సేవకులు ఏంటంటే కేవలం భూమి మీద విషయాలే, ఈ భూమి మీదకు సంబంధించిన ఏ మీరు పొందుకోవాలి, డబ్బు, ఆస్తి, లేకపోతే పలుకుబడి, పరువు, వీటి కోసమే దేవుని నమ్ముకోవాలి అన్నట్టుగా చెబుతూ ఉంటారు. అటువంటి దొంగ బోధకుల్ని మనం గుర్తించాలి అంటే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించాలే కానీ వాళ్ళ పర్సనల్ మిస్టేక్స్ చూసి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పే పద్ధతి అది కాదు. కాపరి మంచిగా కాస్తున్నాడా లేదా విశ్వాసుల్ని అని మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ని మనం పరిశీలించాలి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ చదవాలి, బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసుకోవాలి, బైబిల్ మీద, ఆజ్ఞల మీద ఆధారపడి మన విశ్వాసం అనేది ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నన్ను అడుగుతున్నావేంటి, నువ్వు బైబిల్ చూడు, నువ్వు ఆజ్ఞలు చూడు అంటున్నాడు. కాబట్టి విశ్వాసములో మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదవడం, బైబిల్ని అర్థం చేసుకోవడం. దాని ప్రకారంగానే సంఘ కార్యక్రమాలు వెళ్తున్నాయా, ఆ బైబిల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారంగానే నా జీవితం వెళ్తుందా, ఆ బైబిల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారంగానే నా కుటుంబం వెళుతుందా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఇది నిత్య జీవానికి వెళ్ళడంలో మొట్టమొదటి పాయింట్. యేసుక్రీస్తు వారు చెప్పిన నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మొట్టమొదటి అంశం మీరు బైబిల్ పైన ఆధారపడండి, వాక్యం పైన ఆధారపడండి అనేది. ఇకపోతే రెండో విషయం ఏంటది? అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఏ ఆజ్ఞలు అని ఆయన్ను అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవే అని చెప్పెను.
మళ్ళా బైబిల్నే పట్టుకొని మనం డైవర్ట్ అయిపోతామేమో. చేతిలో బైబిలే ఉంటుంది, మన క్రియలు మాత్రం బైబిల్లో ఉన్న వాటిని కాకుండా వేరే వాటిని వెతుకుతాయేమో అని చెప్పి ఏ ఆజ్ఞలో కూడా క్లియర్గా యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏంటి ఆజ్ఞలు, వేటిని మనం పాటించాలి పరలోకం వెళ్ళాలి అంటే? మీరు నరహత్య చేయవద్దు. నరహత్య అంటే కేవలం ఎదుటి వాళ్ళని చంపడమే కాదు, నిర్నిమిత్తంగా నీ సహోదరుడి మీద కోపడినా కానీ అది నరహత్యే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే నువ్వు ఊరికే కోపడుతున్నావా, ఊరికే నీ పక్కన నుండి తిడుతున్నావా, బూతులు తిడుతున్నావా, ఊరికే ఏ రీజన్ లేకుండానే. ఏ రీజన్ అంటే ఏంటి? ఎవడన్నా తప్పు చేస్తే మంచి మార్గంలోకి వాడిని నడిపించడానికి వాడిని గద్దించడం వేరు, నీకేదో పర్సనల్ ఎజెండా ఉండి అతని మీద కోపం ఉండి పద్దక్క కోపడడం, తిట్టుకోవడం, బూతులు తిడతాం, అతను వస్తే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం. అలా నీ సహోదరుడిని నువ్వు నిర్నిమిత్తంగా ద్వేషించినా కానీ అది కూడా నరహత్య కిందకే వస్తుంది. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. వ్యభిచారం అంటే ఏంటి? భార్య ఉంటుంది అయినా వేరే వాళ్ళని మోహపు చూపుతో చూడడం, భార్య ఉంటుంది వేరే స్త్రీలతో వెళ్ళడం, భర్త ఉంటాడు వేరే పురుషులతో వెళ్ళడం. వ్యభిచరించవద్దు. కొంతమంది పెళ్లి కాకుండా ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు, అది వ్యభిచారం కాదు అనుకుంటారు. వ్యభిచారం అంటే కేవలం పెళ్ళైన తర్వాత చేసేది మాత్రమే కాదండి. పెళ్లి కాకముందు యవనస్తులు, అబ్బాయిలైతే అమ్మాయిలు, అమ్మాయిలైతే అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంటే దాన్ని కూడా వ్యభిచారం అనే అంటారు. ఏది వ్యభిచారం కాదు? పెళ్లి చేసుకుని భర్త భార్యతో, భార్య భర్తతో కాపురం చేస్తే అది వ్యభిచారం కాదు. అది కాకుండా మీరు మిగతా దానికి ఏ పేరు పెట్టుకున్నా కానీ బైబిల్ ప్రకారంగా అది వ్యభిచారమే. వ్యభిచారము చేయవద్దు, మోహపు చూపు కూడా చూడొద్దు, అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది దొంగిలించవద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అంటే లేనివి ఉన్నట్టుగా చెప్పొద్దు. నా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఏం జరిగిందో పూర్తిగా నాకు తెలీదు, కొంత మాత్రమే తెలుసు. నేనేం చేస్తానంటే ఆ కొంతకి ఇంకొంత యాడ్ చేసి నా పక్కింటోడికి వాళ్ళ మీద లేనివి ఉన్నవి అన్నీ కలిపి చెప్పేస్తా ఉంటా. అబద్ధ సాక్ష్యం, నీకేదన్నా పూర్తిగా క్లారిటీ లేనప్పుడు దాని గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే బెటర్. అలా కాకుండా నిజాలు కొన్ని, అబద్ధాలు కొన్ని అన్నీ కలిపి చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్లుగా వాటిని ప్రచారం చేయొద్దు. అబద్ధ సాక్ష్యము చెప్పొద్దు. కేవలం ఎదుటి వాళ్ళ మీద, వాళ్ళ మీద చాడీలు లేదంటే లేనివి ఉన్నాయి చెప్పడం మాత్రమే కాదు, సంఘంలో కూడా దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. దొంగ సాక్ష్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సాక్ష్యము అంటే అది వేరే వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి కానీ అన్యుల మధ్య యేసుక్రీస్తు నామం దూషింపబడేదిగా ఉండకూడదు. అనవసరమైన విషయాలు వాటిల్ని కూడా తీసుకొచ్చి సాక్ష్యం అనే పేరు చెప్పి అనవసరంగా దేవుడి నామాన్ని మనం కించపరచకూడదు. అలాగే ఎదుటి వాళ్ళ మీద లేనివి ఉన్నవి చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. తల్లిదండ్రులను సన్మానింపుము. తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించాలి. అంటే మన వల్ల మన తల్లిదండ్రులు గర్వపడేలాగా ఉండాలి, ఆనందపడేలాగా ఉండాలి. అలాగని మళ్ళీ నేను తల్లిదండ్రుల గురించి కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, నాకంటే తల్లిదండ్రులు ఎక్కువ కావడం, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు తప్పు చేయమని చెబితే వేరు, కానీ వాళ్ళు మన కోసం కష్టపడి, వాళ్ళు మనల్ని ప్రేమించి, వాళ్ళు మనం గొప్పవాళ్ళు అవ్వాలి అని ఆశపడుతున్నప్పుడు వాళ్ళను కూడా మంచిగా చూసుకోవడం, విచ్చలవిడిగా మనం తిరగకుండా తల్లిదండ్రుల్ని పోషించడం, వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ఇవన్నీ కూడా కుమారులు కుమార్తెల యొక్క బాధ్యత. తల్లిదండ్రుల్ని సన్మానించండి అంటున్నాడు బైబిల్లో దేవుడు. ఇంకొంతమంది ఏమంటారంటే తల్లిదండ్రులు చూసుకోకపోయినా పర్లేదు అంటారు. ఇది కొత్తగా పుట్టుకొచ్చింది. తల్లిదండ్రులు నువ్వు పోషించక్కర్లేదు, నువ్వు దేవుడు పని చేస్తున్నావా, నువ్వు కానికెత్తున్నావా, దశంభాగెత్తున్నావా, చాలు దేవుడు చూసుకుంటాడు తల్లిదండ్రుల్ని, నువ్వు సెపరేట్గా తల్లిదండ్రులు సన్మానించాల్సిన పని లేదు, నువ్వు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని విడిచిపెట్టి నువ్వు దేవుడి సేవకు రావచ్చు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను కూడా అంతకుముందు కొంచెం అలాగే అనుకునేవాడిని, వాక్యానికి విరుద్ధంగా. దాని గురించి బైబిల్లో కూడా చెప్పబడింది. బైబిల్లో క్లియర్గా మనం ఆ వచనం చదువుకుందాం. చూడండి ఏమంటారంట కొంతమంది. మత్తయి సువార్త 15:3 అందుకు ఆయన, మీరును మీ పారంపరాచార్యము నిమిత్తము దేవుడి ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? పారంపరాచార్యం అంటే మనుషుని మనసులో పుట్టిన ఆలోచన. మనుష్యుని మనసులో పుట్టిన ఆలోచనల కోసం దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మీరు ఎందుకని అతిక్రమిస్తున్నారు? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంట? తల్లిదండ్రులను ఘనపరచమనియు తల్లినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చుచున్నాడు. తల్లిదండ్రులను తిట్టకూడదు, తల్లిదండ్రుల మీద చెయ్యెత్తకూడదు. ఈ మధ్య చాలా మంది తల్లిదండ్రులను బూతులు తిడుతున్నారు. తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల్ని సన్మానింపాలి, తల్లిదండ్రుల్ని దూషించకూడదు. ఒకవేళ అలా చేస్తే దేవుడి దృష్టిలో మరణానికి పాత్రులమంటాది.
అంటే మనం చచ్చిపోయినట్టు, ఆత్మీయంగా చచ్చిపోయినట్టు, మరణానికి పాత్రులు అని వాక్యం చెప్తుంది కదా. అయితే మీరేం చెప్తారంటే, అంటే కొంతమంది ఏం చెప్తారంటే, ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన మీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తల్లినైనను తన తండ్రినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. ఒకవేళ నేను దేవుడి పని చేస్తుంటే మిమ్మల్ని పోషించకుండా ఆ డబ్బుని నేను దేవుడికి ఇస్తున్నట్లయితే నేను మంచి పని చేస్తున్నాను కదా అని చెప్తారంట కొంతమంది. బైబిల్ అలా చెప్పట్లేదు. మీరు ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర అర్పణ అర్పిస్తుండగా నీ సహోదరుడి మీద నీకు ఏదన్నా అభ్యంతరం ఉందని నీకు అక్కడ గుర్తొస్తే ఆ అర్పణ అక్కడే వదిలిపెట్టి ముందెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడు అన్నాడు. అది సహోదరుడి గురించి. మరి తల్లిదండ్రుల గురించి ఇంకెంత గొప్పగా చెప్పుకుంటాడు దేవుడు. నీ తల్లిదండ్రులే సన్మానింపు, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని పోషించు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, ఇటువంటి గొప్ప విషయాలు బైబిల్లో చెబితే నువ్వు దేవుడి పని చేస్తే చాలు, దేవుడికి కానుకిస్తే చాలు, దేవుడి దగ్గరికి వస్తే చాలు, నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది చెప్తారంట. బైబిల్ అలా చెప్పట్లేదు. తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని పోషించాలి, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళు మన కోసం ఎంత కష్టపడ్డారో దేవుడి మార్గంలో వాళ్ళు కూడా నడుచున్నట్లుగా మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. వాళ్ళు కూడా బైబిల్ని, దేవుణ్ణి నమ్మి విశ్వాసంలో బలపడేటట్లుగా మనం ఎంతవరకు వాళ్ళని చేయాలో అంతవరకు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని సన్మానింపాలి. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులను సన్మానింపాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునవియే. ఈ ఆజ్ఞలన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అంటే నువ్వు వాక్యము నేర్చుకున్నావు, నీ పొరుగువాడికి కూడా వాక్యాన్ని చెప్పి అందరికీ సువార్తను ప్రకటించి అందరినీ కూడా దేవుడి దగ్గర తీసుకురావాలి. నరకం నుండి ఒక్కడినైనా కానీ నువ్వుగా తప్పించాలి. సువార్త చెప్పడం అనేది కేవలం పాస్టర్ గారి పని కాదు. నేను చాలాసార్లు చెప్పా, సువార్త చెప్పడం కేవలము సంఘ కాపరి యొక్క పని కాదు. విశ్వాసులు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడికి కూడా సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది. మీరు మీ పక్కింట్లో వాళ్ళకో, మీ పొరుగింట్లో వాళ్ళకో, మీ కొలీగ్స్కో, ఎవరైతే వాళ్ళకి మీ పక్కన ఉన్నారో వాళ్ళందరికీ, వాళ్ళకు కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళని దేవుడి దగ్గర నడిపించడానికి నువ్వు ఎన్ని చేయగలవో అన్ని చేయాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్త ప్రకటించాలి, ప్రతి ఒక్కళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా బైబిల్లో ఉండే ఆజ్ఞలు. ఏమేం చెప్పాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ పొరుగువాడిని ఆశించొద్దు, తల్లిదండ్రులను సన్మానింపాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు గైకొనాలి. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇది నిత్య జీవానికి మార్గము అని నేను చెప్పట్లా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు విశ్వాసంలో అందరికీ కూడా స్టేజెస్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ విశ్వాసం గలవాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం తక్కువ విశ్వాసం గలవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి బైబిల్లో కూడా దేవుడు ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతే అలా ఇవ్వడం మనం చూస్తాం కదా. మీ విశ్వాసం ఒకలా ఉండొచ్చు, నా విశ్వాసం ఒకలా ఉండొచ్చు, కానీ మనకెంతైతే సామర్థ్యం ఉందో, మనకెంతైతే విశ్వాసం ఉందో అంత విశ్వాసాన్ని కూడా మనం క్రియల్లో చూపించాలి. క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము అంటాడు దేవుడు. అంటే మనకి ఎంతైతే విశ్వాసం ఉందో అంత విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించాలి. 5 తలాంతులు ఉన్నాడు, ఏం చేశాడు? దాన్ని 10 తలాంతులు చేశాడు. అంటే తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. 2 తలాంతులు ఉన్నాడు, ఏం చేశాడు? 4 చేశాడు, విశ్వాసాన్ని చూపించాడు. కానీ 1 తలాంతు ఉన్నాడు మాత్రం ఏం చేశాడు? భూమిలో తవ్వి పాతి పెట్టాడు. అంటే వాడికి ఎంతైతే విశ్వాసం, వాడికి ఎంతైతే సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని క్రియల్లో చూపించాల. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం చూడండి. అందుకు యజమానుడు అతన్ని చూచి సోమరివైన చెడ్డదాసుడా, ఏమన్నాడండి? సోమరివైన చెడ్డదాసుడా. తర్వాత వాడిని నరకంలో పడేసిందో మనం చూడొచ్చు. అంటే మనకెంతైతే విశ్వాసం ఉందో దాన్ని మనం క్రియల్లో చూపించకపోతే దేవుడు మనల్ని సోమరి అంటున్నాడు. మనం నరకానికి పాత్రలము. మన తలాంతిని మనం గొంటతోవి అందులో పాతిపెట్టిన వాళ్ళం అవుతాం, కానీ క్రియల్లో చూపించిన వాళ్ళం అవ్వం. నువ్వు తల్లిదండ్రులను చూసుకోగలవు, సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు దొంగతనం చేయకుండా ఉండగలవు, సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు నరహత్య చేయకుండా ఉండగలవు, సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టగలవు, సామర్థ్యం ఇచ్చాడు. బైబిల్ని, దేవుని నువ్వు నమ్మగలవు. మూఢనమ్మకాల వైపు నువ్వు తిరిగిపోకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవు, నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ ఆ సామర్థ్యాన్ని నువ్వు నిరూపించుకోలేకపోతే, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని, ఆ సామర్థ్యాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోతే మనం ఎలాంటి వాళ్ళం అవుతాం? సోమరులు అవుతాం. మనం నరకానికి పాత్రలు అవుతాం. ఇప్పుడు చూడండి, సువార్త ప్రకటించడం చాలా సింపుల్ అండి. నువ్వు ఒక మంచి దేవుడి వాక్యం ఉంది, అది వేరే వాళ్ళకి వాట్సాప్లోనో ఫోన్ చేసి పంపించి వినమని చెప్పడం కూడా సువార్తే.
సంఘ కాపర్లాగా మిమ్మల్ని చేయమనట్లేదు కదా. జస్ట్ మీరు సువార్తను వేరే వాళ్ళకి చాటండి, వాళ్ళు నరకంలో నుండి తప్పించుకోవడానికి మీరు చేయగలిగిన ప్రయత్నాలు మీరు చేయండి. రోజు ఒక వాక్యం పంపించండి, మంచిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని ఉన్నాయి బైబిల్లో మార్గాలు. అంటే మనకి సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, సువార్త చేయగలిగే సామర్థ్యం ఇచ్చాడు, విశ్వాసం ప్రార్థన చేయగలిగే సామర్థ్యం ఇచ్చాడు, వేరే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయగలిగే సామర్థ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనం దాన్ని ఉపయోగించుకోకుండా, క్రియల్లో దాన్ని చూపించకుండా మనం ఆ విశ్వాసాన్ని గుంటలో, ఆ సామర్థ్యాన్ని గుంటలో తవ్వి పాతి పెడితే మనం సోమరులు అయిన చెడ్డదాసులు అవుతాం, నరకానికి పాత్రలు అవుతాం. అబ్రహాముకున్నంత విశ్వాసం మనకి లేకపోవచ్చు, తన కుమారుణ్ణి సైతం దేవుడి కోసం అర్పింపగలిగే అంత గొప్ప విశ్వాసం అబ్రహాముది, అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. కానీ అలాంటిది దేవుడు మనకి పెట్టట్లేదే, అలాంటి శ్రమ, అలాంటి పరిశోధన దేవుడు మనకి పెట్టట్లేదే. మీరు ఎంతవరకు సహించగలరో అంతే దేవుడు మిమ్మల్ని శోధిస్తాడు. మీరు సహింపగలిగిన దానికన్నా ఎక్కువ మిమ్మల్ని శోధింపడు. అందులో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు మీకు పెడతాడు అని బైబిల్ మనకు చెప్తుంది కదా క్లియర్గా. అంటే మనకి సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, మనకి ఎంతైతే సామర్థ్యం ఉందో అంతే శ్రమ కూడా పెడతాడు. ఆ విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించగలగాలి. 10వ క్లాస్ వాడికి బీటెక్ ఎగ్జామ్ పెట్టరో, 2వ క్లాస్ వాడికి 10వ క్లాస్ ఎగ్జామ్ పెట్టరో, ఎవరు ఏ క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి అదే ఎగ్జామ్ పెడతారు. మన విశ్వాస పరిమాణము ఎంత ఉందో అంతే శోధన దేవుడు మన దగ్గర తీసుకొస్తాడు. దాన్ని తట్టుకొని మనం నిలబడాలి. దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానింపాలి, వ్యభిచారం చేయకూడదు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అందరికీ మనం సువార్తను ప్రకటించాలి, మూఢనమ్మకాల వైపు తిరిగిపోకుండా దేవునిలో మనం నిలబడాలి, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఇదంతా కూడా దేవుడు మనకిచ్చిన సామర్థ్యం. దాన్ని మనం నిలబెట్టుకొని విశ్వాసంలో అంతకంతకి అభివృద్ధి చెందాలి, విశ్వాసములో పరిపూర్ణం అవ్వాలి. 2 పాయింట్లు చెప్పాడు యేసుక్రీస్తు వారు. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఒక అతను అడిగితే ఏం చెప్పాడు? మొట్టమొదటగా మీరు బైబిల్ మీద ఆధారపడాలి, ఒక వ్యక్తి మీద కాదు బైబిల్ మీద ఆధారపడాలి అని ఒక విషయం చెప్పాడు. 2వది, చేతిలో బైబిల్ పెట్టుకుని మీకు డబ్బు ఇస్తాడు, మీరు లోకంలో బాగా ధనవంతులు అవుతారు, అందరూ మిమ్మల్ని పొగిడే స్థాయికి మీరు వెళ్ళిపోతారు, అందరూ మీ దగ్గర పనోళ్ళు ఎక్కువ అవుతారు, మీకు 100 మంది పనోళ్ళు ఉంటారు. అంటే లోక సంబంధంగా ఎదగాలి, ఈ జీవితం కోసం యేసుక్రీస్తు నమ్ముకోవాలి అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ చేతిలో మాత్రం బైబిల్ ఉంటుంది. అందుకే క్లియర్గా బైబిల్ మీద ఆధారపడడం అంటే అందులో ఎటువంటి ఆజ్ఞలు అని క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. ఇకపోతే 3వ పాయింట్, ఆఖరి పాయింట్ కూడా చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. ఇంకా ఏం చెప్తున్నాడంట? 20వ వచనం, అందుకు ఆ యవనుడు ఇవన్నీ నేను అనుసరించుచున్నానే, ఇక నా కొదువేంటి? అంటే నేను ఇక పరలోకం వెళ్ళిపోతా, ఎందుకంటే ఇవన్నీ నేను పాటిస్తున్నా, నేను అర్హత చేయట్లా, వ్యభిచారం చేయట్లా, దొంగతనం చేయట్లా, మా తల్లిదండ్రులను కూడా పోషిస్తున్నా, రోజు బైబిల్ చదువుతున్నా, ఇక నాకేంటి నేను పరలోకం వెళ్ళిపోతా అని చెప్పి అతడు అనుకుంటాడంట ఆ యవనస్తుడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల, నీ సామర్థ్యం ఇది కాదు యవనస్తుడా, నీ సామర్థ్యం ఇంకా ఎక్కువ ఉంది, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అంటే నీ సామర్థ్యం ఎంతో అంతగా నువ్వు బతకాలి అనుకుంటే నువ్వు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అంటే ఈ యవ్వనస్తుడి సామర్థ్యం ఎంత? తన ఆస్తి మొత్తాన్ని కూడా అమ్మి యేసుక్రీస్తు వారిని వెంబడించగలిగేంత సామర్థ్యం. అతనికి సామర్థ్యం లేకపోతే యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అని చెప్పరు కదా. యేసుక్రీస్తు వారు నువ్వు నన్ను వెంబడించు అని ఒకరితో చెప్పాడు అంటే వాళ్ళకి ఆ సామర్థ్యము ఉంది అనే దాని అర్థం. యేసుక్రీస్తు వారు ఒకళ్ళని ఇదిగో నువ్వు రా నా సేవ చేయి అని ఒకళ్ళని పిలుచుకున్నాడు అంటే వాళ్ళకి ఆ సామర్థ్యము ఉంది అనే దాని అర్థం. ఆయన నాకు ఇంకా చేయాల్సింది చాలా ఉండేయండి అని చెప్పి మనం దేవుడు చెప్పిన పనిని పోస్ట్ పోన్ చేయకూడదు. మనకి ఆ సామర్థ్యం ఉంటేనే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి ప్రభువా నేను వెనకాల వస్తానంటే నాకే ప్లేస్ లేదు, నక్కలకి బొరియలు ఆకాశ పక్షులకి నివాస స్థలాలు ఉన్నాయి కానీ నాకేమీ లేదు, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనా స్థలము లేదని చెప్పి రావద్దంటాడు. అంటే యేసుక్రీస్తు నా వెనకాల రా అని నిన్ను పిలిచాడు అంటే నీకు ఆ సామర్థ్యం ఉంది. నువ్వేం చేయాలి? నీ ఆస్తిని వేరే వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి రావడానికి ఉపయోగించు, నువ్వు నన్ను వెంబడించు అని ఆ వ్యక్తితో చెప్పాడంట. ఆ వ్యక్తి వెంటనే ఏం చేశాడు చూడండి. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అంటే మనోడికి 100 ఉంది సామర్థ్యం, అందులో 90 మాత్రమే నెరవేర్చాడు, ఆ 10 నెరవేర్చలేకపోయాడు. అంటే పరిపూర్ణుడు కాలేకపోయాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? విశ్వాసములో అక్కడి వరకు నిలబడ్డాడు, పరిపూర్ణుడు కాలేకపోయాడు.
మన విశ్వాస సామర్థ్యం ఎంతో మనకి తెలుసు. నా విశ్వాస సామర్థ్యం ఎంతో నాకు తెలుసు. మీ విశ్వాస సామర్థ్యం ఎంతో మీకు తెలుసు. దేవుణ్ణి అడగండి, ప్రార్థించండి. మీ విశ్వాస సామర్థ్యం ఎంతో మీకు తెలియజేస్తాడు దేవుడు. నా విశ్వాస సామర్థ్యం ఎంతో నాకు తెలుసు. మీ విశ్వాస సామర్థ్యం ఎంతో మీకు తెలుసు. ఒకరికి 5 తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి 2 తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి 1 తలాంతు ఇవ్వచ్చు. మీకు ఏ పని ఇచ్చాడో దేవుడు, మీరు పాటల ద్వారా దేవుని గణపరచగలరా? మీరు మ్యూజిక్ ద్వారా దేవుని గణపరచగలరా? మీరు సువార్తకి కానుకిచ్చి ఆ సువార్త ప్రకటనకు ఉపయోగపడగలరా? లేదా మీరే సువార్త చేయగలరా? ఇలా ఒక్కొక్కళ్ళనే ఒక్కొక్కలాగా వాడుకుంటాడు దేవుడు. మీకు ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని పరిపూర్ణంగా మీరు వినియోగించుకొని విశ్వాసములో పరిపూర్ణులు అవ్వాలి. ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? నీవు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే, మరి మనం పరిపూర్ణులు అవ్వాలనుకుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దాకా మనం ఆదివారం చర్చికి వస్తూ రోజు కాసేపన్నా వాక్యం చదువుకుంటూ, అది కూడా చదవని వాళ్ళు ఉన్నారు, రోజు కాసేపన్నా వాక్యం చదువుకుంటూ ఉన్నామేమో, కానీ మన విశ్వాసం ఇంకా పరిపూర్ణం కాలేదేమో. మన విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? మీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే మీరేం చేయాలి? ఒకళ్ళ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే వాళ్ళు దేవుడి కోసం పాటలు రాయాలేమో. ఇంకొకళ్ళ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అంటే వాళ్ళు దేవుడి కోసం పాటలు మ్యూజిక్ చెయ్యాలేమో. ఇంకొకళ్ళ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే వాళ్ళు వాక్యాన్ని వేరే వాళ్ళకి ప్రకటించాలేమో. ఇంకొకళ్ళ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అంటే వాళ్ళు సంపాదించిన ఆస్తిని సువార్త ప్రకటనకి కానుగ్గా ఇవ్వాలేమో. ఇంకొకళ్ళ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబం మారాలేమో. మన విశ్వాసము పరిపూర్ణం అవడానికి మనం ఏం చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు దేవుడు. మన విశ్వాసం పరిపూర్ణం అవడానికి మనం ఏం చేయాలో మనం ఆలోచించుకోవాలి. వాక్య ప్రకారంగా మన విశ్వాసాన్ని మనం పరిపూర్ణం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవానికి వెళ్తాం. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి అని ఒక వ్యక్తి అడిగితే యేసుక్రీస్తు వారు 3 ఆన్సర్లు చెప్పారు. 1, వ్యక్తి పైన ఆధారపడద్దు, బైబిల్ పైన ఆధారపడు. 2, ఆ బైబిల్ని పట్టుకున్న వాళ్ళు కూడా నిన్ను డైవర్ట్ చేస్తారేమో. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, విడాకులు ఇవ్వద్దు, భార్యని భర్త ప్రేమించాలి, భర్తని భార్య ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో, సువార్త ప్రకటించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇవి ముఖ్యమైనవి అని మరలా ఆజ్ఞలు గుర్తు చేశాడు. ఇకపోతే 3వ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఇది నీకు పరిపూర్ణం కాదు, నీ సామర్థ్యం ఇది కాదు, నీ సామర్థ్యం ఇంకా ఎక్కువ. నీ సామర్థ్యము నువ్వు పరిపూర్ణం చేసుకోవాలనుకుంటే, విశ్వాసములో నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే నీ ఆస్తిని దేవుని సేవకు వాడి నువ్వు కూడా సువార్తలోకి రా అని చెప్పి ఆ వ్యక్తి గురించి చెప్పాడు. మరి మన యొక్క పరిమాణం ఎంత ఉందో మనం చూసుకోవాలి. అందరూ కూడా ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు సంఘానికి శిరస్సు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. శరీరం అంటే సంఘం. ఆ సంఘములో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి పని వాళ్ళు తమ పరిమాణం చొప్పున, ఈ శరీరంలో చెయ్యి పని చెయ్యి చేస్తుంది, కాలు పని కాలు చేస్తుంది, తల పని తల చేస్తుంది. అలా ప్రతి అవయవము తనకిచ్చిన సామర్థ్యము చొప్పున, తనకున్న విశ్వాస పరిమాణము చొప్పున పనిచేస్తేనే శరీరం అనేది అభివృద్ధి చెందిద్ది. సంఘం అనేది అభివృద్ధి చెందాలంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా క్రియల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూపించాలి. ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఆత్మ కుమ్మరింపులు అనే దాంట్లో ఆత్మ ఫలాలు, కృపావరాలు, వాటిలో కూడా మాట్లాడా. విశ్వాసం ఒక కృపావరం, వేరే వాళ్ళని హెచ్చరించడం ఒక కృపావరం, హెచ్చరించినప్పుడు మనం దాన్ని తీసుకోవడం ఒక కృపావరం. ఇలా ఆత్మవరాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అంటే మన యొక్క విశ్వాస పరిమాణం ఎంత ఉందో దాన్ని మనం క్రియల్లో చూపిస్తేనే శరీరము అభివృద్ధి చెందిద్ది. యేసుక్రీస్తు వారు తల, సంఘానికి శిరస్సు. ఆయన చేసే పని ఆయన క్లియర్గా చేస్తున్నాడు. చేయాల్సిన పని చేయాలి, కాలు చేయాల్సిన పని కాలు చేయాలి. ఇలా సంఘం అంతా కూడా ఎవరు తగ్గకూడదు. ఒకవేళ మన విశ్వాసంలో తగ్గామనుకోండి, మన విశ్వాసం పరిపూర్ణం అవ్వదు. ఒకవేళ మన విశ్వాసం పరిపూర్ణం అవ్వలేదనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించిదిరా, నిజముగా ఇవన్నీ కూడా వ్యర్థమగునా. ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగానే పరిపూర్ణులు అవ్వాలి. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వకూడదు.
ఒకడు దేవుడి దగ్గరికి వచ్చాడు, తన విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. ఆ విశ్వాసాన్ని ఏవైతే బలహీనపరిచేవి ఉన్నాయో, సినిమాలు, ఎంటర్టైన్మెంట్, లోకంలో ఉండే అనేక చెత్త జోక్స్, వేరే వాళ్ళని కించపరచడం, వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలి. మనుషుల ఆలోచనలు, మనుషులు కల్పించిన పద్ధతులు, వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలి. వాక్యం మీద ఆధారపడాలి. అది ఆత్మానుసారంగా పరిపూర్ణులు అవ్వడానికి మార్గం. శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలనుకున్నవాడు ఏం చేస్తాడు? ఆడు బాప్తిజం తీసుకుంటాడు, కానీ డబ్బు కావాలి అనే ఉద్దేశంతో లోకంలో కలిసిపోతాడు. ఆడు బాప్తిజం తీసుకుంటాడు, కానీ పలుకుబడి కావాలి, పరువు కావాలి అని లోకంలో కలిసిపోతాడు. బాప్తిజం తీసుకుంటాడు, కానీ శరీర కోరికలను కంట్రోల్ చేయలేక వ్యభిచారంలో పడిపోతాడు. బాప్తిజం తీసుకుంటాడు, కానీ అవిశ్వాసులతో సహవాసం ఎక్కువ చేస్తాడు. అవిశ్వాస కార్యక్రమాల్లో పాలు పొందుతూ ఉంటాడు. ఇవి విశ్వాసులుగా మనం చేయకూడదు. ఒకవేళ ఎక్కడైనా లోకాశలో చిక్కుకుపోయి ఒకవేళ పడిపోయి ఉంటే, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లెగుస్తాడు అనే వాక్యం ఎలా అయితే చెప్పిందో, మనకి తిరిగి లేగాలి, దేవుడి దగ్గర మరలా పశ్చాత్తాపం పొందాలి. ప్రభువా నన్ను క్షమించు, ఇక నుండి నేను నా విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకునే మార్గంలో ప్రయాణిస్తాను అని సంఘంలో మనం నిర్ణయం తీసుకోవాలి. అలా దేవుడు మనకి ఎంతైతే సామర్థ్యం ఇచ్చాడో దాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటే వెళ్ళాలి. ఇది విశ్వాసములో పరిపూర్ణులు అవడం అంటే. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిశుద్ధులు, పరిపూర్ణులు అవ్వాలి. అలా ఆ బాటలో చివరి వరకు సాగిపోతూ ఉండాలి. అలా సాగిపోయేటప్పుడు సంఘంలో ఒకళ్ళని బట్టి ఒకళ్ళు బలపడాలి, ఒకళ్ళని ఒకళ్ళు హెచ్చరించుకోవాలి, ఒకళ్ళని బట్టి ఒకళ్ళ విశ్వాసములో ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలి, పరిపూర్ణం అవ్వాలి. ఇలా క్రీస్తు శరీరము, సంఘం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి. అది దేవుడి కోరిక. ఇలా మనందరం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, కాల్ చేసి అడగండి. మరొక ఉపమానం, యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక మాటతో ఇంకో రోజు మనం కలుసుకుందాం. అప్పటి వరకు కూడా అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను. చివరిలో 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. అవేంటంటే, మొదటిది మీ అందరికీ తెలుసు, ఒక వారం క్రితం నేను కూడా ఇప్పటి వరకు సువార్త పరిచర్యలో ఉన్నాను, సంఘ పరిచర్యలోకి వెళ్ళాలి, కొంతమందిని వాళ్ళ చివరి వరకు కూడా దేవునిలో విశ్వాసంలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఒక చోట సంఘానికి, చర్చికి అన్నట్టుగా ఒక ప్లేస్ తీసుకోవడం జరిగింది. దానికి చాలామంది మన విశ్వాసుల సహాయంతో సగం అమౌంట్ ఆల్రెడీ కట్టాము. మిగిలిన అమౌంట్ ఈ 10-15 రోజుల్లో మనం కట్టాల్సి ఉంది. అది అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా ప్రభు పేరున వందనాలు. ఇంకా ఎవరైతే సహాయం చేయాలని కోరుకుంటున్నారో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి. దానికి మీ యొక్క కానుకలు, సంఘ స్థాపన పరిచర్య నిమిత్తమే మీ యొక్క కానుకలు పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ నెల నవంబర్ 30వ తారీఖు నంబూరు ప్రాంతంలో మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్యామిలీ ప్రేయర్, ఆత్మీయ కుటుంబం, మనందరం కూడా ఒక చోట కలుస్తున్నాం. ఎవరెవరైతే దానికి రావాలనుకుంటున్నారో వారందరూ కూడా సిద్ధపడండి. దాని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మీ యొక్క నోట్స్, మీకు ఎవరైతే వాక్యం మన బైబిల్ కోర్స్ వినవని చెప్తున్నారో వాళ్ళకైనా కాల్ చేయండి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి క్లారిటీ తెచ్చుకోండి. 1, సంఘ స్థాపన పరిచర్య నిమిత్తం మనం స్థలం తీసుకోవడం జరిగింది. దాని గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. 2, ఈ నెల 30వ తారీఖు జరగబోయే ఫ్యామిలీ ప్రేయర్, ఆత్మీయ కుటుంబ ప్రార్థన, దీన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి మహిమకరంగా ఇది జరగాలని ప్రార్థన చేయండి. ఎవరెవరైతే రావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా సిద్ధపడండి. 30వ తారీఖు. సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మరలా మనం ఇంకో రోజు కలుసుకుందాం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం.
మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.